సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రీసెంట్ గా విడుదలై మంచి సక్సెస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో సోదరిగా నటించిన శరణ్య ప్రదీప్ తన నటనతో ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో హీరోకి సమానంగా ఉండే పాత్రలు నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఫిదా సినిమాలో హీరోయిన్ అక్కగా నటించి లైమ్ లైట్ లోకి వచ్చిన శరణ్య ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శరణ్య అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో నగ్న సన్నివేశాలు నటించడంపై పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. సినిమాలో న్యూడ్ సీన్ గురించి డైరెక్టర్ని అడిగాను. ఆయన థాట్ ప్రాసెస్ గురించి చెప్పడం వరకు ఓకే, కానీ తీసిన తర్వాత మనం చూసినట్టే ఆడియన్స్ చూడాలని లేదు. దాని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అని భయపడ్డాను. జనాలు దాన్ని వేరే విధంగా తీసుకుంటారేమోనని ఆందోళన చెందారు. ఆ తర్వాత తన భర్తని కూడా అడిగారట. అప్పుడు ఆయన ఓకే, డైరెక్టర్కి ఎలా తీయాలో క్లారిటీ ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడతావు అని తనని సపోర్ట్ చేశారట. కానీ ఈ సీన్కి సపోర్ట్ చేయకపోతే అసలు ఈ ప్రాజెక్ట్ ఏమైందో, డైరెక్టర్ ఆ సీన్ని తీసేవాడే కాదేమో. చివరికి ఏమైందో తెలియదు, కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేయడం, ఆడియన్స్ కూడా వేరే విధంగా తీసుకోవడం వల్ల ఈరోజు సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్తోంది. సినిమా రిలీజ్ ముందు వరకు ఆ సీన్ విషయంలో కొంచెం టెన్షన్ ఉండేదట. కానీ ప్రీమియర్స్ చూసిన తర్వాత టెన్షన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశారు. ఎవరు కూడా ఆ సీన్ని వల్గర్గా నెగిటివ్గా చూడడం లేదు. దాంతో తనకి సంతోషం అనిపించింది. సో టోటల్గా తన క్యారెక్టర్ విషయంలో కంప్లీట్ సాటిస్ఫై అయిపోయిందట. అయితే కొన్ని ఛానల్స్ ఆ సీన్ని వేరే రకంగా థంబ్నెయిల్ పెట్టి రాస్తున్నారు. నిజానికి ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఏం ఉండదు, కానీ ఆ థంబ్నెయిల్ చూస్తే ఆడియన్స్కి వ్యూ మారిపోతుంది. అది కొంచెం బాధేసింది. సినిమాలో అలా చేసిన దానికి కూడా బాధపడలేదు. ఆ సీన్ చూసినప్పుడు తనకే సెకండ్ థాట్ రాలేదు, కానీ మనుషులకి ఇన్ఫినిటీ థర్డ్స్ వచ్చేలాగా రాసి థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఈ డిస్కషన్ నాకు మా హస్బెండ్కి మధ్య కూడా వచ్చింది. ఆయన మాత్రం ఇలాంటివి చెత్త రోజుకోటి వస్తుంది కాబట్టి రేపటికి ఇంకోటి వస్తుంది, లైట్ తీసుకొని చెప్పారట. దాంతో తను కూడా లైట్ తీసుకున్నా అంటూ చెప్తోంది. అంతే కదా, మనకు తెలీదా ఇలాంటివి ఎలా వస్తాయో ఎలా వెళ్తాయో. పాపం తనేదో ఆ క్యారెక్టర్ కోసం బాగా కష్టపడితే దాన్ని కూడా అవకాశం కోసం వాడేసుకుంటే ఏం చేస్తాం చెప్పండి.